అలా కాలం గడుస్తూనే ఉంది. నా పియూసీ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక డిగ్రీ నాన్నగారికి శ్రీకాకుళం నుంచి పిచ్చాటూరు అనే ఊరు ట్రాన్స్ఫర్ చేశారు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి తమిళనాడు సరిహద్దుకి. ఆయన అలాగే చేస్తూ ఉండేవారు పాపం. అప్పుడు అన్నయ్య ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయాడు. నా చదువు విషయం ఏం చేయాలి అని ఒక ప్రశ్న, ఒక సమస్యగా అయిపోయింది. బాబయ్య సలహా చెప్పాడు, అన్నయ్య నిన్ను ఏ ఊళ్ళోనూ 3 ఏళ్ళు ఉంచటం అనేది అసంభవం, కాబట్టి దీన్ని గుంటూరులో ఉంచి డిగ్రీ చదివిద్దాం అన్నాడు. సరే, కాలేజీలో సీటు కోసం ప్రయత్నించారు. సీటు దొరికింది. అది వేసవికాలం. ఇక ఇక్కడ ఉంటే కొన్నాళ్ళు అలవాటు అవుతుంది, కాస్త చదివించి అప్పుడు కాలేజీకి పంపించవచ్చు అని అనుకున్నారు. నాన్నగారు నాకు కావలసిన సామాన్లు, మంచము, దోమతెర వగైరా అన్నీ కొని ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరూ పిచ్చాటూరు వెళ్తారన్నమాట. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ కారు ఎక్కారు నాన్నగారు. వెళ్ళి మధ్యదారిలో తిరుపతి. పిచ్చాటూరు తిరుపతి నుండి మెడ్రాసు వెళ్ళే దారి వయా పుత్తూరు అక్కడ ఉంది. తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నా గురించి దండం పెట్టుకుంటుంటే ఆయనకి దుఃఖం వచ్చిందిట. కిందకు వచ్చి భీమాస్లో టిఫిన్ తింటూ ఉంటే మళ్ళీ నేను గుర్తొచ్చాను. ఎందుకంటే నాకు మసాలా దోశ చాలా ఇష్టం. ఇక ఉండలేక నేను ఉండలేను, గుంటూరు వెళ్ళి దాన్ని తీసుకొచ్చేస్తాను. సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పుడు పంపిస్తాను అంటూ కారు తిప్పి గుంటూరు వచ్చేశారు అమ్మా నాన్న. బాబాయ్ ఒకటే నవ్వు, నువ్వు ఉండలేవు, ఏదో విధంగా గుంటూరు వచ్చేస్తావని అనుకున్నామన్నయ్య, కానీ ఇట్లా మధ్యదారిలోనే వెనక్కి తిప్పుకొని వచ్చేస్తావు అని అనుకోలేదు అన్నాడు. మేము ముగ్గురం పిచ్చాటూరు వచ్చేసాం. అది చాలా అందమైన పల్లెటూరు. ఎంత ప్రశాంతంగా ఉండేదో. అక్కడ కొన్ని సినిమా షూటింగులు కూడా అయ్యేవి. పెద్ద ఇల్లు ఇచ్చారు మాకు. ఆ సమయంలో ఇక నేను సెలవులు అయిన తర్వాత గుంటూరు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉండగానే ఇంకొక సంఘటన జరిగింది. మా అమ్మకు జ్వరము, కాలు వాపు. ముందర మామూలు జ్వరమేమో అనుకున్నాము. కాలు వాపుకి మందులు, ఆయింట్మెంట్లు, ఐడిన్లు రాయటాలు అవన్నీ చేశాము, కానీ తగ్గలేదు. అప్పుడు దగ్గరలో ఉన్న నగరి మిషన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిస్తే వాళ్ళు పరీక్షలు చేసి ఫైలేరియా అంటే బోధకాలు అని తేల్చారు. కాలు కింద పెట్టకుండా జాగ్రత్త తీసుకుంటే ఆ వాపు రాదు అన్నారు. నేను నాన్నగారు చాలా ధైర్యపడిపోయాం. నాన్నగారు వెంటనే అమ్మమ్మని, తాతయ్య గారిని పిలిపిస్తాను అన్నారు. కానీ నేను వద్దు, నేను చూసుకుంటాను అమ్మని అని చెప్పాను. అప్పుడు కాలికి క్రేప్ బ్యాండేజ్ వేశారు. కాలు ఎత్తుగా పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలి అన్నారు. చెప్పాను కదా, అది చాలా పెద్ద ఇల్లు. అమ్మ మంచం మీద పడుకుని అన్నీ చెప్తూ ఉంటే నేను వంట చేసేదాన్ని. అప్పటిదాకా కాఫీ పెట్టడం కూడా రాని నాకు వంట మొత్తం వచ్చేసింది ఆ సమయంలో. ఇక ఒక సరదా కూడా ఉంటుంది కదా, రకరకాల వంటలు చేయటం. నీకన్నా మా అమ్మాయే బాగా చేస్తోంది అని మా నాన్నగారు మెచ్చుకోవటం జరిగింది. 3 నెలలు అమ్మని కాలు కింద పెట్టనివ్వలేదు. ఈ మధ్యలో నా చదువు గురించి పట్టించుకోలేదు నేను. అసలే చదువు అంటే అంతంత మాత్రం శ్రద్ధ. పోనీలే అమ్మని చూసుకున్నాను అని అదే తృప్తి నాకు. ఎందుకంటే బంగారు బొమ్మ లాంటి మా అమ్మని అలా కాలు వాచి ఊహించుకోవటమే కష్టం కదా. ఆ ఆపద గట్టెక్కింది. ఈ మధ్యలో ఇంకొక పెళ్లి చూపులు కూడా జరిగాయండోయ్, అది కూడా చెప్పాలి మీకు.
మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక గవర్నమెంట్ ఉద్యోగి వాళ్ళు వచ్చారు. ఆయన ఫ్రెండును. నేను మామూలుగానే ఇంట్లో లాగానే లంగా ఓణి వేసుకుని కూర్చున్నాను. అసలే నాకు ఒక మాట మాట్లాడాల్సిన దగ్గర 14 మాటలు మాట్లాడడం అలవాటు కదా. అలా గలగల కబుర్లు చెప్తున్నాను. వాళ్ళు పాపం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఇక పెళ్లి కూతుర్ని తీసుకొస్తారా అన్నారు ఆ ఫ్రెండు. అదేమిటి, ఇదే నాకు ఒక్కతే కూతురు అని చెప్పారు మా నాన్నగారు. వాళ్ళిద్దరూ ఠకామని లేచి నిలబడ్డారు. ఈ పాప ఇప్పుడే కాదు, కొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాన్నగారికి కాళహస్తి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళిపోయాం. ఇక చదువు పక్కన పెట్టేశాం కదా, కాబట్టి మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. నాన్నగారి ఆఫీస్లో పనిచేసే మేనేజర్ గారి అబ్బాయి వాళ్ళు మదనపల్లిలో ఉంటారు. నాన్నగారి హెడ్ ఆఫీసు మదనపల్లి. వాళ్ళ అబ్బాయి సంబంధం చూశారు. వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు శనివారం. చాలా మంచివాళ్ళు, మర్యాదగా మాట్లాడారు. కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. షరా మామూలే. ఆ అబ్బాయిని నేను చూడలేదు. వాళ్ళు వెళ్ళి కబురు పెట్టారు, మాకు ఇష్టమే, మీరు వచ్చి మాట్లాడుకోండి అని. మరుసటి శనివారం నాడు మా వారు మదనపల్లి వెళ్ళి అన్నీ మాట్లాడి రావాలని, అప్పుడు ఆయనకు అక్కడ మీటింగ్ కూడా ఉంది, అన్నీ పనులు చేసుకురావాలని అనుకున్నారు. అంతా సిద్ధమైంది. ఆఫీస్కు వెళ్ళి 10 గంటలకి ఎందుకో ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మా ఇంటికి శివరావు గారు, వాళ్ళ మేనమామ, ఆయన మళ్ళీ మాకు బాబాయే అవుతారు. వాళ్ళిద్దరూ తిరుపతి వచ్చి కాళహస్తి దర్శనం చేసుకుందామని వచ్చి హోటల్లో దిగారట. ఇక్కడ దాకా వచ్చాం కదా, కృష్ణన్నయ్య ఇక్కడే ఉన్నారు, చూసి వెళదాం అని వాళ్ళిద్దరూ వచ్చారు. సుమారు 10:30 అలా అయి ఉంటుంది. వాళ్ళని చూసి మా అమ్మ నాన్న చాలా సరదా పడిపోయారు. మా అమ్మ బజ్జీలు చేసి పెట్టింది. కాసేపు కూర్చున్నారు. నేను కాఫీ గట్రా ఇచ్చాను. శివరావు గారు వాళ్ళ మామయ్యతో, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళని అడిగి చూడు అన్నట్ట. ఆయన ఆశ్చర్యపోయారు. అదేమిట్రా, 2 ఏళ్ల కిందట ఈ పిల్లనే చూసి వద్దనుకున్నాం కదా, మళ్ళీ అడిగితే మర్యాదగా ఉండదు, అందులో పెద్దవాళ్ళు ఎవరూ లేరు కూడాను అని గాబరా పడిపోయారట. కాదులే, నువ్వు అడిగి చూడు, వాళ్ళు ఇష్టమైతే సరే, లేదంటే లేదు అంటే పాపం మా బాబయ్య కాస్త మొహమాట పడుతూనే వచ్చి నాన్నగారితోటి ఆ విషయం చెప్పారు. నాన్నగారు అమ్మతో చెప్పారు. వాళ్ళిద్దరూ ఒక విధంగా ఆశ్చర్యపోయారు. ఇంట్లో చిత్రమైన వాతావరణం ఏర్పడింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. నాన్నగారు భోజనం చేసి మదనపల్లి వెళ్ళారు. ముందు చెప్పినట్లుగా వాళ్ళది ఇంటికి వెళ్ళి మాట్లాడితే, వాళ్ళు మాకేం పెడతారు, మేము వాళ్ళకేం పెట్టాలి, వగైరా విషయాలు అన్నీ మాట్లాడారట. 2 రోజుల తర్వాత నాన్నగారు ఇంటికి వచ్చారు. వచ్చేసరికి అవినిగడ్డ నుంచి మా మామగారి టెలిగ్రామ్ సిద్ధంగా ఉంది. మా అబ్బాయికి మీ అమ్మాయి జాతకం చూసాము, మాకు ఇష్టమే, మీకు అంగీకారం అయితే వచ్చి మాట్లాడుకోండి అని. నాన్నగారు అమ్మ తలలు పట్టు కూర్చున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని. నాన్నగారికి ఇటువంటి విషయాల్లో అనుభవం లేదు. ఆయన ఎప్పుడు తండ్రి చాటు కొడుకు కాబట్టి నాకు బుర్ర పని చేయటం లేదు, గుంటూరు వెళ్తాను అని చెప్పి కారులో గుంటూరు వెళ్ళిపోయారు. ఇబ్బంది అని అమ్మ వెళ్ళలేదు. గుంటూరు వెళ్ళి తాతయ్య గారితో మాట్లాడి, అక్కడి నుంచి యాజలు వెళ్ళి యాజల తాతయ్య గారిని, మా చిన్న తాతయ్య గారిని తీసుకుని మళ్ళీ గుంటూరు వస్తే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారట. ఇది తెలిసిన సంబంధం, వాళ్ళు పరాయి వాళ్ళు, ఇదే కానిద్దాం అనుకుని అందరూ బయలుదేరి అవినిగడ్డ వెళ్ళారు. మాట్లాడేసుకుని తాంబూలాలు పుచ్చేసుకుని ఇంకా పెళ్లి చేసేద్దాం అనుకుని తిరుగు ప్రయాణమై
గుంటూరు వచ్చి మళ్ళీ కాళహస్తి వచ్చేశారు. చిత్రం ఏమిటి అంటే ఇంతమంది మాట్లాడుకున్నా ఏమీ మాట్లాడుకోలే. వివరాలన్నీ ఎవరికి ఏమి ఇవ్వాలి, పెళ్ళి ఎక్కడ చేస్తారు, అంతా కన్ఫ్యూజనే. మా అమ్మ ఏమడిగినా మాకు తెలియదు అంటాం. ఇక నా విషయానికి వస్తే నేను మామూలుగా పొద్దున పూట వీణ వాయించుకుంటూ ఉంటాను. ఆవేళ అలాగే వీణ వాయించుకుంటున్నాను. అమ్మ నాన్నగారు కూర్చుని పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, నాన్న ఇంతకీ ఏ పెళ్ళి కొడుకు, ముందర శనివారం వచ్చినతనా తర్వాత శనివారం వచ్చినతనా అని అడిగాను. అయ్యో నీకు చెప్పనే లేదు కదూ, అవినిగడ్డ వాళ్ళ అబ్బాయితోనే సంబంధం ఖాయం చేశాం అని చెప్పారు నాన్నగారు. సరే చూస్తే అన్నీ అయోమయం జగన్నాథం వ్యవహారంగా ఉంది కదా. అప్పుడు మా అమ్మ బయలుదేరి గుంటూరు వెళ్ళింది. ఈ లోపల కన్ఫ్యూజను, వేరే అడ్రస్సులతో శుభలేఖలు కొట్టించేసుకున్నారు వాళ్ళు. అంటే వధువు గృహంలో పెళ్ళి అని కొట్టించారనమాట శుభలేఖలు. కానీ మా పెళ్ళి కమ్మ హాస్టల్లో చేశారు. అట్లాగే అన్నీ కన్ఫ్యూజనే. కానీ చివరికి తేల్చుకుని అమ్మ వచ్చింది. నగలు నెల్లూరులో కొన్నారు. పట్టు చీరలు నల్లీస్ మెడ్రాస్లో షాపింగ్ చేశారు. ఇక అందరం బయలుదేరి గుంటూరు వెళ్ళాం. కమ్మ హాస్టల్లో పెళ్లి చేశారు. మండు ఎండాకాలం గుంటూరు, ఇక వైభోగం చెప్పాల్సిందే. కానీ 1000 మంది వచ్చారు పెళ్ళికి, చాలా వైభవంగా. ఎందుకంటే నాన్నగారికి నేను ఒక్కతనే కూతుర్ని, యాజల తాతయ్య గారికి ఒక్కతనే మనవరాల్ని, గుంటూరు తాతయ్య గారికి పెద్ద మనవరాల్ని. అందరూ ఎన్నో రోజులుగా కలలు కంటున్నా ఎదురు చూస్తున్నా నా పెళ్ళి కదా, మరి బాగా చేశారు. చాలా బాగా జరిగింది ఆ రోజుల్లో. అన్నిటికన్నా అదనపు ఆకర్షణ ఏమిటి అంటే నా పెళ్లి నాటికి అమ్మమ్మ తాతయ్య బామ్మ తాతయ్య నలుగురు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని దీవించి అక్షింతలు జల్లి వాళ్ళ నలుగురికి నమస్కారం చేసుకున్నారు. ఆ విధంగా వివాహాలు స్వర్గంలోనే రాసిపెట్టి ఉంటాయి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనడానికి మా పెళ్ళి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎంత విచిత్రంగా జరిగిందో అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నాకు. 52 ఏళ్ళు కలిసి జీవించాం. కొట్టుకుంటూ తిట్టుకుంటూ సరదాగా పోట్లాడుకుంటూ విడిపోతూ కలిసిపోతూ అలా జరిగిపోయింది మా ప్రయాణం. ఇక ఇవాళతో నా పెళ్ళి ముచ్చట్లు అయిపోతున్నాయి కదా. సోమవారం నుంచి ఏమన్నా కథలు కానీ కబుర్లు కానీ వస్తాను. సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రతిరోజు మీ దగ్గరికి వస్తాను. చూద్దాం. నాకు సత్కాలక్షేపం మీ అందరితో ఇలా కాంట్రాక్ట్ అవ్వడం చాలా బాగుంది. ధన్యవాదాలు.